కౌరవులు పుట్టిన 1 ఇయర్ తర్వాత ఇక ద సూపర్ హీరో అర్జునుడి కోసం ఇంద్రుడిని వరం అడుగుతుంది కుంతి. ఇంద్రుడి బిడ్డని ఇస్తూ ఇతను మొత్తం మనుషుల్లో గల గొప్ప విద్యలు కలిగి ఉంటాడని, అలాగే ఎంతో సానుభూతి చూపిస్తాడని చెప్తారు. వీటిని చూసి మాదిరి తట్టుకోలేక కుంతి దగ్గర బాధపడుతుంది. సో లాస్ట్గా దేవతలకి బదులు అశ్విని కుమారులని బిడ్డల కోసం అడుగుదామని పాండు అన్నప్పుడు కుంతి ఆ అవకాశాన్ని మాదిరికి ఇస్తుంది. దానికి రిజల్ట్గా నకుల సహదేవులు పుడతారు. వీళ్ళకి వైద్యం తెలుసు, అలానే తోటి ప్రాణుల భాషని అర్థం చేసుకునే పవర్ కూడా ఉంటుంది. ఇంకా సింహాసనం ఖాళీగా ఉంచకూడదు, కానీ ధృతరాష్ట్రుని రాజు చేయకూడదు. కాబట్టి పట్టాభిషేకం ఏం చేయకుండా జస్ట్ కార్యనిర్వహణ రాజుగా ధృతరాష్ట్రుని కూర్చోబెడతారు. అలానే పక్కన తోడుగా శకుని కూడా హస్తినాపురంలోనే ఉండిపోయి 100 కౌరవులకి దుర్మార్గాన్ని నేర్పిస్తూ ఉండేవాడు. ఒకరోజు భీష్ముడు అనుకోకుండా కర్ణుడి సామర్థ్యాన్ని చూసి బాధపడతాడు. ఎందుకంటే అంత గొప్ప విద్య ఉన్నా సరే ఇక్కడ యూజ్ చేయలేడు కదా. అందుకే మగధకి వెళ్ళి ఫుల్గా శిక్షణ తీసుకోమని వాళ్ళ నాన్నకి సలహా ఇస్తాడు. ఎందుకంటే అక్కడ ఇలాంటి భేదాలు చూపించరు. ఇక ఇప్పుడు పాండవులు కౌరవులు కలిసాక ఎలా ఉంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.